ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి। ఏవీ న్యూస్ కి స్వాగతం। వరంగల్ కమిషనరేట్ పరిధిలోని జనగాం హన్మకొండ వరంగల్ జిల్లాలోని వివిధ మండలాల్లో పెట్రోల్ బంకులు మరియు మినీ బ్యాంకుల్ని లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్న వ్యక్తిని పర్వతగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। పోలీసుల సమాచారం ప్రకారం రాపోలు శ్రీనివాస్ అనే వ్యక్తి పెట్రోల్ బంక్ యాజమానులు మరియు మినీ ఏటీఎం నిర్వాహకుల్ని నమ్మించి క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తామని చెప్పి 50,000 నుండి 2 లక్షల వరకు వసూలు చేసి మోసం చేస్తున్నాడు। పర్వతగిరి నెక్కొండ వర్ధనపేట లింగాల గణపూర్ రఘునాథపల్లి మండలాల్లో దాదాపు 6 లక్షల మేర మోసం చేసినట్లు పోలీసు దర్యాప్తులో బయటపడింది। పర్వతగిరి పోలీసులు శ్రీనివాస్ను అదుపులోకి తీసుకుని విచారణలో అతను నేరాల్ని ఒప్పుకున్నాడని, అతని వద్ద నుండి 3 లక్షల నగదు, 6 గ్రాముల బంగారం, ఒక బ్లూ కలర్ యాక్టివా స్కూటీ, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు। అనంతరం అతన్ని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ బి ప్రవీణ్ తెలిపారు। ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పర్వతగిరి ఎస్ఐ బి ప్రవీణ్ మరియు సిబ్బందిని మామనూరు ఏసీపీ, ఈస్ట్ జోన్ డీసీపీ మరియు వరంగల్ సిపి అభినందించారు। ఈరోజు వరంగల్ కమిషనరేట్లోని వివిధ మండలాలలో మినీ బ్యాంకులు పెట్రోల్ పంపులలో 50,000కు 5,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పారిపోయే వ్యక్తిని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది। ఇతని మీద ఇప్పటికే 5 కేసులు రిజిస్టర్ అయినాయి। పర్వతగిరి పోలీస్ స్టేషన్, నెక్కొండ పోలీస్ స్టేషన్, వర్ధన్నపేట్, రఘునాథపల్లి, లింగాలగన్పూర్ ఈ అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి। అతని వద్ద నుంచి దాదాపు 3 లక్షల రూపాయలు డబ్బులు మరియు 76,000 విలువైన బంగారాభరణాలు, ఒక సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది। పెట్రోల్ పంపులు మరియు మినీ బ్యాంకులందరికీ కూడా సూచన ఏంటంటే ఆ వ్యక్తి తెలిసిన వాళ్ళకైతేనే డబ్బులు షేర్ చేయాలి మరియు గుర్తు తెలియని ఏ విధమైన స్కానర్లకు కానీ డబ్బులు పంపొద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం। ఇతను గత 5 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాడు। ఇతన్ని కేసు చేసి అదుపులోకి తీసుకొని ఈరోజు రిమాండ్కి తరలించిన ఆయన। Triveda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.